కల్తీ నెయ్యి కథేంటో తెలియకముందే పరకామణి చోరీ పాపం సస్పెన్స్గా మారింది. అంతలోనే శ్రీవారి కొండపై మరో స్కామ్ కలకలం రేపుతోంది. వెంకన్న సన్నిధిలో వాడే పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహాపుణ్యమని భావిస్తారు. మెడలో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు. జీవితంలో ఒక్కసారైనా దానిని కప్పుకోవాలని తహతహలాడతారు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టు లేదని పాలిస్టర్ మాత్రమే ఉందన్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ దేశాన్నే అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఆ స్కామ్ ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎక్కువ రేటుకు నాసిరకం వస్త్రాలు కొనుగోలు వెనక జరిగేదేంటి? అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది? టీటీడీ ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించడంతో ఏం జరగబోతోంది? తిరుమలలో బయటపడ్డ మరో భారీ స్కామ్. పట్టు సెలవుల పేరుతో పాలిస్టర్ దందా. విజిలెన్స్ తనిఖీల్లో వెలుగు చూసిన భారీ మోసం. కుంభకోణంపై ఏసీబీ విచారణకు టీటీడీ తీర్మానం. తిరుమల క్షేత్రం భక్తిభావానికి పవిత్రతకు నిలువుటద్దం. అక్కడ పీల్చే గాలి కూడా శ్రీవారి ఆశీర్వాదమేనని భావిస్తుంటారు భక్తజనం. అలాంటి కలియుగ వైకుంఠంలో వెలుగులోకి వస్తున్న వరుస స్కామ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్న మధ్య కల్తీ నెయ్యి కలకలం, నిన్నటికి నిన్న పరకామణి చోరీ వ్యవహారం, ఇప్పుడేమో పట్టు వస్త్రం పేరుతో కుంభకోణం. ఇలా కొండ చుట్టూ స్కామ్లు జరుగుతుండడం కలవరపెడుతోంది. స్వామివారి పట్టు వస్త్రాల కొనుగోలులో పెద్దెత్తున అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ ఓ అంచనాకొచ్చింది. పట్టు వస్త్రాలతో పాటు దాతలు, వీఐపీలకు బహుకరించే పట్టు సెలవుల కొనుగోళ్లలో అవినీతే జరుగుతుందని చెబుతోంది. శ్రీవారి శేషవస్త్రాన్ని వీఐపీ భక్తులకు ఇస్తారు. ఇక రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, సుప్రీం, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో పాటు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న ప్రముఖులకు టీటీడీ తరపున వేద ఆశీర్వచనం చేసి తదనంతరం ఆలయ అధికారులు స్వామివారి నామాలు ఉన్న సెలవుతో వీరిని సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేస్తారు. అయితే ఈ శేషవస్త్రాన్ని పట్టుతో మాత్రమే తయారు చేయించి భక్తులకు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇప్పుడు దాన్ని కూడా పాలిస్టర్ క్లాత్తో తయారు చేసి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వార్త ఇప్పుడు వెంకటేశ్వర స్వామి భక్తులను మరింత అసహనానికి గురిచేస్తోంది. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ దాదాపు 54 కోట్లు అక్రమంగా దోచుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రాథమికంగా నిర్ధారించింది. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2010 నుంచి ఈ దందా చేస్తున్నారని ఆరోపించింది. అసలుది పట్టే కాదు, అంతా ఒట్టిదేనన్న అంశం 2 నెలల క్రితం జరిగిన బోర్డు మీటింగ్లోనే చర్చకొచ్చిందని, ఓ క్లారిటీ వచ్చాకే బయట పెట్టాలనుకున్నామని తెలిపింది. ఓ కంపెనీ మల్బరీ పట్టు సెలవులకు బదులు 100% పాలిస్టర్ సెలవులను పంపిణీ చేసిందని టీటీడీ ఆరోపిస్తోంది. వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్ ఆఫ్ నగరి అనే సంస్థ కొన్నేళ్లుగా నాసిరకం సెలవులను సరఫరా చేసిందని టీటీడీ చెబుతోంది. 350 నుంచి 400 విలువ చేసే సెలవులను ఏకంగా 1389కు అప్పట్లో కొనుగోలు చేశారని అంటుంది టీటీడీ. సెలవుల ఆర్డర్ ఇచ్చిందెవరు? పాలిస్టర్ సెలవుల కొనుగోలు పాపం ఎవరిది? సెలవులు సప్లై చేసే కంపెనీలతో కుమ్మక్కేందెవరనే దానిపైన నిజాలు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశించింది టీటీడీ. విజిలెన్స్ అధికారులు తిరుమలలోని వైభవోత్సవ మండపం, తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం నుంచి ఒక్కో చోట 2 వస్త్రాల శాంపిల్స్ ను సేకరించారు. ఈ శాంపిల్స్ ను ధర్మవరం, బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డుకు నాణ్యత పరీక్షల కోసం పంపారు. సెంట్రల్ సిల్క్ బోర్డు ఇచ్చిన శాంపిల్స్ రిపోర్ట్ టీటీడీ నిబంధనలు తీవ్రంగా అతిక్రమించినట్లు తేల్చింది. టీటీడీ నియమ నిబంధనల ప్రకారం ఫ్యాబ్రిక్ పూర్తిగా స్వచ్ఛమైన మల్బరీ సిల్క్తో నేయాలి. సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రమాణీకరించబడిన సిల్క్ మార్క్ లేబుల్ను కలిగి ఉండడంతో పాటు బంగారం, వెండి లేకుండా పరీక్షించబడిన జారీని ఉపయోగించాలి. వార్ప్ అండ్ వెస్ట్ రెండింటిలోనూ 20x22 డేనియల్ ఫిలేచర్ సిల్క్ ఉండాలి. తంతువులు వక్రీకరించబడి, డబుల్ చేయబడి, డీగమ్ చేయబడి, డై చేయబడి దారాలుగా ఉపయోగించబడి ఉండాలి. కనీసం 31.5 డేనియర్ గణనను కలిగి ఉండాలి. ఫ్యాబ్రిక్లో అంగుళానికి 100 ఎండ్స్ పర్ ఇంచ్, 80 పిక్స్ పర్ ఇంచ్, 1 మీటర్ వెడల్పు, 2.3 మీటర్ల పొడవు, డబుల్ సైడెడ్ 2.5 అంగుళాల బార్డర్ మధ్యలో శంకు, చక్రం నామంతో తెలుగు సంస్కృతంలో ఓ నమో వెంకటేశాయ అనే ఉల్లేఖనం ఉండాలి. సెలవు మొత్తం బరువు 180 గ్రాములు ఉండాలి. ఇందులో కనీసం 110 గ్రాముల డిగ్డమ్ డై చేయబడిన సిల్క్ ఉండాలి. మిగిలినవి పరీక్షించబడిన జరి, సరిహద్దు అంశాల నుంచి తీసుకోవాలి. విజిలెన్స్ నివేదికల మద్దతుతో టీటీడీ బోర్డు తీర్మానం పరీక్ష ఫలితాలు స్పష్టమైన ఉల్లంఘనను వెల్లడించాయి. టీటీడీ బోర్డు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తిరుపతి గోదాంలోని తాజా స్టాక్ల నుంచి నమూనాలను సేకరించి తిరుమలలోని వైభవోత్సవ మండపంలో ఆమోదించబడిన స్టాక్లను సేకరించారు. ఈ సెలవులన్నింటినీ గత కొద్ది సంవత్సరాలుగా నగరికి చెందిన వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ సంస్థ సరఫరా చేసినట్లు గుర్తించారు. పరీక్ష నిమిత్తం సెలవును బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డు ప్రయోగశాలలకు పంపారు.
2 ప్రయోగశాలలు కూడా సాల్వల్లో స్పష్టమైన ఉల్లంఘనలను నిర్ధారించాయి. ఆ పదార్థం సిల్కుకు బదులుగా పాలిస్టర్ అని నివేదించింది. ఇది టీటీడీ టెండర్ నిబంధనలకు విరుద్ధమని తేల్చాయి. టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా సాల్వలో తప్పనిసరి సిల్క్ హోలోగ్రామ్ లేదని కనుగొన్నారు. మరోవైపు టీటీడీ ఇప్పటికే ఇదే సంస్థ ద్వారా ఒక్కొక్క సాల్వను 1,389 ధరకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 15,000 సాలువలకు కాంట్రాక్టును అప్పగించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థతో పాటు మరియు దాని సోదర సంస్థలు 2015 మరియు 2025 మధ్య టీటీడీకి దాదాపు 54.95 కోట్ల విలువైన వస్త్రాలని సరఫరా చేసినట్లు గుర్తించారు. కమిటీలో పర్చేసింగ్ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ మీద అలిగేషన్ ఇప్పుడు అంటే పాతది కొత్తది అన్ని పాత దాంట్లో నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ షాల్వాలు ఉన్నాయి కదా, అది బయట 350 రూపాయలు 400 రూపాయలు దొరుకుతుంది. దాన్ని 1,334 రూపాయలు కొంటున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 4-5 ఏళ్ళు 50 కోట్ల రూపాయల మెటీరియల్ ఉన్నారు. మాకు అక్కడ డౌట్ వచ్చింది. అక్కడి నుంచి చూస్తే చాలా వరకు ఇట్లాంటి అవినీతి జరిగింది కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, ఏసీబీ చూసుకుంటుంది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గతంలో సాలువల నాణ్యతను కాంచీపురంలోని సిఎస్బి ల్యాబ్కు పరీక్షల కోసం పంపినప్పుడు ఆ ల్యాబ్ సాలువా టీటీడీ నియమ నిబంధనల మేరకు ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చినట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే బెంగళూరు, ధర్మవరం నుంచి వచ్చిన తాజా సిఎస్బి నివేదికలు సాలువా పాలిస్టర్ అని నిర్ధారించాయి. ఈ వ్యత్యాసం నమూనాల మార్పు లేదా ప్రయోగశాల స్థాయిలో అవకతవకలకు దారితీసే అవకాశం ఉందని విజిలెన్స్ నివేదికలు తెలిపారు. టెండర్దారుడు చౌకైన పాలిస్టర్ మెటీరియల్ను సరఫరా చేయడం ద్వారా టీటీడీని మోసం చేశాడని తేల్చి సరఫరాదారు ఈ కుంభకోణంలో పాత్రధారులైన ఇంటి దొంగలపైన క్రిమినల్ చర్య తీసుకోవాలని సిబిఎస్ఓ టీటీడీ బోర్డుకు సిఫారసు చేశారు. విజిలెన్స్ అధికారుల నివేదిక మేరకు టీటీడీ బోర్డు ఈ కుంభకోణంపై దర్యాప్తు నిర్వహించాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ను కోరింది. మరోవైపు ప్రస్తుతం సాలువలను సప్లై చేస్తున్న టెండర్దారుడి టెండర్ని బోర్డు రద్దు చేసి కొత్త టెండర్లకు పిలుపునిచ్చింది. స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో భక్తులకి కప్పుతున్నటువంటి ఆ పట్టు శాలువాలో నాణ్యత లేనటువంటి శాలువా కప్పారు, నాణ్యత లేనటువంటి శాలువా సరఫరా చేశారని చెప్పి ఫిర్యాదులు వచ్చిన కారణంగా దాన్ని మేము ఎక్స్పర్ట్ కమిటీకి పిలిపించి దాన్ని మీద టెస్టింగ్ చేపిస్తే నాణ్యత లేనటువంటి వస్త్రాలు సరఫరా చేశారని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ మాకు నివేదిక ఇవ్వడం జరిగింది. తద్వారా ఆ రోజు ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఎవరి ద్వారా వీరు మాట్లాడుకొని కమిషన్లు తీసుకున్నారు, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపించి రాబో రోజుల్లో ఖచ్చితంగా వీరి మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యకాలంలో టీటీడీలో ఇలాంటి ఘటనలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లేటెస్ట్ స్కామ్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామన్న పవన్ నకిలీ పట్టు వస్త్రాల వ్యవహారం టీటీడీలో 3వ స్కామ్గా చెప్పుకొచ్చారు. కల్తీ నెయ్యి, పరకామణి చోరీ నిందితులను చట్టమే కాదు దేవుడు కూడా శిక్షిస్తారని అన్నారు పవన్ కళ్యాణ్. హిందువులు వారి మనోభావాల్ని దెబ్బతీసేలా ఎవరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సహించేది లేదన్నారు. అయితే వరల్డ్ వైడ్గా ఎంతో పేరు ప్రతిష్టలు, అన్నిటికీ మించి కోట్లాది మంది భక్తుల విశ్వాసంగా ఉన్న తిరుమల శ్రీవారి సన్నిధిలో వరుస సంఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టు సాలువల కొనుగోలు వ్యవహారంపైన ఏసీబీ దర్యాప్తు జరిగితే ఎవరు బుక్ అవుతారో చూడాలి.